వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఒక మంచి కంపెనీలో సెలెక్ట్ అయినప్పుడు. ఎస్, ఈరోజు కూడా మన సబ్స్క్రైబర్ సిహెచ్ వర్ష గారు సో ఫ్లిప్కార్ట్లో యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ డేటా అనలిస్ట్కి అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట. సో చక్కగా వర్క్ కూడా చేసుకున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఎందుకంటే ఈవిడ మన చాలా ఓల్డ్ సబ్స్క్రైబర్ అనమాట. సో అరౌండ్ మనకి 100 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్న దగ్గర నుంచి కూడా మన యొక్క ఛానల్ అయితే ఫాలో అయ్యారన్నమాట. సో డిఫరెంట్ జాబ్స్కి అప్లై చేశారు అండ్ డిఫరెంట్ ట్రైనింగ్ వీడియోస్ అన్నీ కూడా చూసి మోటివేట్ అయ్యి చక్కగా మోడ్యూల్ స్కూల్లో ఈ డేటా సైన్స్ కోర్స్ని అయితే తీసుకున్నారు. సో కోర్స్ తీసుకొని ట్రైనింగ్ కంప్లీట్ చేసి కొద్దిగా టైం తీసుకొని ప్రాపర్గా ఆ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని ప్రాపర్గా ట్రైనింగ్ అయ్యి సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ డేటా అనలిస్ట్కి అయితే వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఆవిడతో మనం క్లియర్ కట్గా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం. అసలు నిజంగా ఈ కోర్స్ అసలు ఎలా యూజ్ అయింది ఆవిడకి, సో అసలు ఏం నేర్చుకున్నారు, అసలు బయట డేటా సైన్స్ ఫీల్డ్ ఎలా ఉంది, సో అసలు ఫ్రెషర్స్ కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ ఈ యొక్క కోర్స్ నేర్చుకుంటే ఫ్రమ్ ఓడియన్ స్కూల్ జాబ్ కొట్టొచ్చా లేదా, అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ కట్గా కనుక్కుందాం. అలాంగ్ విత్ ఫ్లిప్కార్ట్లోని అసలు ఎలా సెలెక్షన్ జరిగిందని కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆమెకి కాల్ చేసేద్దాం. లెట్స్ కాల్ హెర్. హాయ్ సిస్టర్. యా హాయ్ నేయా, హౌ ఆర్ యూ? యా ఫైన్, థ్యాంక్ యూ. సో మీరు ఎలా ఉన్నారు? యా బాగున్నాం, మీరు? సో ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్లిప్కార్ట్లో ఎగ్జిక్యూటివ్ డేటా అనలిస్ట్గా సెలెక్ట్ అయ్యారు. అవును. యా గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అంటే మీరు ఎక్కడి నుంచి? నేను బేసిక్గా వరంగల్ నుంచి. వరంగల్. ఓకే. వరంగల్. సో మీ క్వాలిఫికేషన్ ఏంటి? సో నా ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ అనమాట, బిఎస్సి స్టాటిస్టిక్స్ 2021లో కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత 2021 బ్యాచ్ మీరు? 2021 బ్యాచ్. బట్ తర్వాతకి జాబ్ చేస్తూ ఎంఎస్సి చేశాను అనమాట, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ 2020. జాబ్ చేస్తూ ఎంఎస్సి చదివారు. తర్వాత ఏం చేశారు? సో నేను అంటే 21లో ఫైనల్ ఇయర్లో నాకు ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చిందనమాట WNSలో. సో అది రోల్ వచ్చేసి అసోసియేట్ ఆపరేషన్స్. సో అది లాజిస్టిక్స్ రిలేటెడ్ వర్క్ అండ్ పర్మనెంట్ నైట్ షిఫ్ట్స్ అనమాట. సో అది 2 years చేసా ఆల్మోస్ట్. సో అది చేస్తూ ప్యారలల్గా ఎంఎస్సి కంప్లీట్ చేశాను అనమాట కంప్యూటర్ సైన్స్లో. సో నైట్ షిఫ్ట్స్ కాబట్టి అది మేనేజ్ చేసా అలా. సో అది అయిపోయిన తర్వాతకి 2022లో యాక్చువల్గా నాకు ఏంటంటే నా రోల్లో గ్రోత్ అనేది లేదు. సో అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు అప్పుడు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇలా వెళ్తే ఇలా ఉంటుంది, సో కెరీర్ గ్రోత్ ఇలా ఉంటుంది అని అప్పుడు తెలియదు. బట్ నాకు నేను సెర్చ్ చేసుకొని లైక్ కెరీర్ ఎలా ఇప్పుడు జాబ్స్ దేని మీద ఎక్కువ ఉన్నాయి, కెరీర్ దేంట్లో ఎక్కువ గ్రోత్ ఉంది అనేసి అలా సెర్చ్ చేస్తూ లైక్ మీ ఛానల్ కానీ చాలా ఛానల్స్ చూసి లైక్ అంటే నార్మల్గా డేటా సైన్స్ అనేది అప్పుడు చాలా గ్రో అవుతుంది, జాబ్స్ చాలా ఉన్నాయి అది అనేసి అంటే సో నేను డిసైడ్ అనమాట డేటా సైన్స్లో చూద్దాము అనేసి. సో దాని తర్వాతకి ఎలా నేర్చుకోవాలి, ఏది బెస్ట్, లైక్ నాకు స్క్రాచ్ ఏం తెలియదు దాని గురించి, జస్ట్ డేటా సైన్స్ అని తెలుసు అంతే. సో దాంట్లో ఏముంటాయి అసలు ఏంటి స్క్రాచ్ నుంచి నేర్చుకోవడానికి ఏది అనేసి చాలా సెర్చ్ చేశాను. సో నేను నార్మల్గా మీరు జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉండేది కదా యూట్యూబ్ ఛానల్లో. సో నేను ఫస్ట్ బిగినింగ్ నుంచి సబ్స్క్రైబర్ అనమాట, ఎప్పుడు అప్లై చేస్తూ ఉండేదండి. సో మీరు యూజువల్గా ఓడియన్ స్కూల్ గురించి కూడా చెప్పేది, అంటే ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళది ఎట్లా పోడ్కాస్ట్ చేసి. సో అలా నేను నార్మల్గా మీరు అండ్ నేను కూడా నేను సెర్చ్ చేసి ఓడిన్ స్కూల్కి జాయిన్ అవుతామని డిసైడ్ అయ్యి కాల్ చేసి జాయిన్ అయిపోయాను. సో లైక్ 2022లో జాయిన్ అయ్యాను, మే లాస్ట్లో. ఓకే, 2022లో జాయిన్ అయ్యారు, మే లాస్ట్. ఓకే ఫైన్. సో వీళ్ళది 6 months డ్యూరేషన్ కదా కోర్సు. అసలు ఈ యొక్క డ్యూరేషన్లో మీరు అసలు ఏం నేర్చుకున్నారు, వీళ్ళు ఏం నేర్పించారు, క్లియర్గా చెప్పండి. సో నార్మల్గా ఫస్ట్ వాళ్ళు స్టాటిస్టిక్స్ నేర్పించారు. మన స్టాటిస్టిక్స్ ఇస్ ఇంపార్టెంట్, మన బేసిక్. సో అది దాని తర్వాతకి పైథాన్ అండ్ సీక్వెల్ అండ్ డేటా విజువలైజేషన్ టూల్ పవర్ బిఐ, సో ఇవి నేర్పించారు. సో నేను పవర్ బిఐ అండ్ సీక్వెల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను అనమాట, దాని రిలేటెడ్ జాబ్స్ చూద్దాం అనేసి అలా. ఓకే, సో ఈ సీక్వెన్స్లో నేర్పించారు. మామూలుగా వీళ్ళది ఆన్లైన్ ట్రైనింగ్ కదమ్మా. సో ఆన్లైన్ ట్రైనింగ్లో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? అలా ఏం లేదు, అంటే వీకెండ్స్లోనే పెట్టేది. సో నాకు అంత ఏం లేదు. ఒకవేళ ఇన్ కేస్
నేను ఏమైనా మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ఉండేది. సో దాని తర్వాతకనే నేను చూసుకునేది. ఏమైనా నాకు నెట్వర్క్ ఇష్యూ అయినా కూడా అలా ఏమైనా కూడా రికార్డింగ్స్ చూసుకునేది. ఏం ప్రాబ్లం కాలేదు నాకు. మీకేం ప్రాబ్లం లేదు. గ్రేట్. సో చెప్పాలంటే వీళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ మధ్యలో మాడ్యూల్స్ అయిన తర్వాత ఏమైనా మాక్ టెస్ట్లు కానీ అలాంటివి ఏమైనా పెట్టేవారా వీళ్ళు ఏమైనా? పెట్టేది మాక్ ఇంటర్వ్యూస్, మాక్ టెస్ట్, లైక్ దేని ఏ స్కిల్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ అనమాట, టెస్ట్ లాగా పెట్టేది అనమాట ఆన్లైన్లో. సీక్వెల్ అయినా, పవర్ బిఐ అయినా, లైక్ పైథాన్ అని కోడింగ్ అలా పెట్టేది అనమాట. సో యూజ్ చేసుకునేది నార్మల్గా. అంటే వాటి లైక్ అవి క్వాలిఫై అయితేనే నెక్స్ట్ మనం ఇన్ కేస్ సీక్వెల్ కంప్లీట్ అయిపోయినాక దాని మీద టెస్ట్, అలా అది క్వాలిఫై అయినాక నెక్స్ట్ అలా పెట్టేది అనమాట. ఓకే. సో జనరల్గా వీళ్ళ యొక్క వెబ్సైట్లో చూస్తే నాకు మినీ క్యాప్స్టామ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ అసలు మీరు చేశారా? ఎన్ని చేశారు? వాళ్ళు మినీ క్యాప్స్టోన్, మేజర్ క్యాప్స్టోన్ అని ఉంటుంది. నేను పవర్ బిఐ లైక్ అడ్వెంచర్ వర్క్ సేల్స్ అని, సూపర్ స్టోర్ అని, సీక్వెల్లో గ్రాస్ వెన్నర్ అని, అలా అంటే ఇది ఒక ఐడియా కోసం మనకు వీళ్ళు ఇచ్చేది. బట్ మనము అంటే బయట నుంచి ప్రాజెక్ట్స్ చేసినా నేను, ఎందుకంటే ఓడియన్ స్కూల్లో ఆల్మోస్ట్ అందరూ సేమ్ చేస్తారు. అంటే వాళ్ళు మనకి ఎలా అసలు తెలియని వాళ్ళకి స్క్రాచ్ నుంచి చెప్తారు కదా. సో లైక్ ప్రాజెక్ట్ ఎలా చెయ్యాలి ఏంటని ఐడియా వస్తుంది మనకు. దాన్ని బట్టి మనము లైక్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయాలి ఇండివిజువల్గా. బికాస్ సిమిలర్ లైక్ ఆల్మోస్ట్ అన్ని రెజ్యూమ్లో సేమ్ ఉంటే అది మనం లైక్ అవుట్ ఆఫ్ లైక్ క్రౌడ్ నుంచి మనం సెలెక్ట్ అవ్వలేము. సో స్టాండ్ అవుట్ అవ్వాలంటే మీరు కూడా ఎక్స్ట్రాగా ప్రాజెక్ట్స్ చేయాలి. సో వేరే ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ అలా నేను చేశాను లైక్ బయట నుంచి కూడా. గ్రేట్. సో మీ యొక్క ప్రొఫైల్ బిల్డింగ్ లో మీరు పెట్టిన ప్రాజెక్ట్స్ ఏంటి అసలు మామూలుగా? నేను నార్మల్గా బయట లైక్ రెజ్యూమే ఛాలెంజెస్ అలా ప్రాజెక్ట్స్ చేశాను. సో ఇలా అంటే వీళ్ళు కూడా చెప్పారు ఓడియన్ స్కూల్ ఏంటంటే లైక్ అందరు సిమిలర్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయాలి మనం. అలా అయితేనే మనం లైక్ ప్రాజెక్ట్స్ చేస్తూనే త్రూ దాట్ ఓన్లీ మనం స్కిల్ అనేది ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాం కదా. సో అలా లైక్ నేను పెట్టింది ఏంటంటే లైక్ 1 రెజ్యూమే ఛాలెంజెస్ ఉంటాయి, మావిన్ అనలిటిక్స్ అని, కోడ్ బేసిక్స్ అని. సో ఆ ప్రాజెక్ట్స్ అంటే నేను ఎక్కువ పవర్ బిఐ అండ్ సీక్వెల్ రిలేటెడ్ రోల్స్ మీద ఫోకస్ చేశాను అనమాట. సో లైక్ పవర్ బిఐ అండ్ సీక్వెల్ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేశాను ఆ రెజ్యూమేలో. గ్రేట్. సో జనరల్గా మనకి ఇప్పుడు ఒక పర్టికులర్ ఇంటర్వ్యూని క్రాక్ చేయాలంటే సో జనరల్గా మనకి వెంటనే ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిన డైరెక్ట్ ఇంటర్వ్యూ కూర్చుంటే ఎవరు సెలెక్ట్ అవ్వరు. ఎందుకంటే ఇంటర్వ్యూ కూడా ఒక ప్రాపర్ ప్రిపరేషన్ ఉండాలి కదా. సో వీళ్ళు ఏమైనా మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా కండక్ట్ చేసేవారమ్మా నీకు? చేసేదన్నా. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అది చాలా లైక్ మ్యాండేటరీ. నేను కూడా అప్పుడప్పుడు స్కిప్ చేసేది, బట్ దాని వాల్యూ తర్వాత తెలిసిందనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫియర్ ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. సో మనం ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తా అంటే అది మనకి తెలుస్తుంది ఎక్కడ మనం డౌన్ అవుతున్నాము. సో ఎక్కడ అప్డేట్ చేయాలి. అండ్ కొంచెం మనకు ఫియర్ కూడా, ఇంటర్వ్యూ ఫియర్ అనేది కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ మాక్ ఇంటర్వ్యూస్ అనేది. అది యూజ్ చేసుకోవాలి. చాలా వరకు అయితే యూజ్ చేసుకోవాలి నార్మల్గా, బట్ అది మెయిన్. ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ క్లియర్ చేయాలంటే అది చాలా ఇంపార్టెంట్. ఎస్, రైట్. సో జనరల్గా చాలా మంది అంటారు ఇంకా మాకు వన్స్ జాయిన్ అయ్యో మాకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మాకు ఆ ప్లేస్మెంట్ ఇంకా అవ్వలేదు, మాకు ఇంకా మేము క్రాక్ చేయలేకపోతున్నాం అనేసి కొంతమంది కామెంట్ చేస్తుంటారు. బట్ మీ పర్సెప్షన్లో అసలు ఏంటి చెప్పండి ఒకసారి మామూలుగా ఓడియన్ స్కూల్లో ట్రైనింగ్ గురించి. సో ఏ ఇన్స్టిట్యూట్ అయినా వాళ్ళు మనకి ఏంటి నార్మల్గా లైక్ తెలియని వాళ్ళకి స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. బట్ దాని తర్వాతకి దాన్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మనం నేర్చుకోవాలి. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా కూడా. సో ఏంటంటే స్కిల్స్ ఒకసారి నేర్చుకున్నాక దాన్ని లైక్ మనం ప్రాజెక్ట్స్ చేయడం కానీ లైక్ ఇంకా దాన్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవడం కానీ డిఫరెంట్ పాసిబిలిటీస్లో మనం కూడా ట్రై చేయాలి. సో మొత్తానికి వాళ్ళ మీదనే అని డిపెండ్ అవ్వద్దు కదా. సో పేషెన్స్ కూడా ఉండాలి. దాంతోపాటు టైం తీసుకుంటాయి. డేటా సైన్స్ అనేది చాలా ఇప్పుడు ఏంటంటే చాలా కాంపిటేటివ్. సో చాలా వరకు ఇప్పుడు మనం లింక్డ్ఇన్లో చూసుకుంటా ఇన్ కేస్ సెర్చ్ చేస్తే డేటా అనలిస్ట్ ప్రొఫైల్స్ చాలా లైక్ థౌజండ్స్ లైక్ మోర్ దెన్ లైక్ చాలా ఉంటాయి. ఎంత కాంపిటీషన్ ఉందో దానికి తగ్గట్టు మనం కూడా ప్రిపేర్ అవ్వాలి. లైక్ మొత్తం కంప్లీట్గా పెట్టకుండా సో మనం 200% ఇస్తేనే అది జాబ్ వస్తుంది. సో ఎవరిని బ్లేమ్ చేయలేము దాన్ని. ఎస్, గ్రేట్. సో ఎందుకంటే ప్రెసెంట్ మనకి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ అయినా ఈవెన్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఎక్కువ మంది నేర్చుకున్నారు. ఎందుకంటే ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి, బట్ ద థింగ్ ఏంటంటే స్కిల్డ్ పర్సన్స్ లేరు. అంటే క్రౌడ్ కూడా ఎక్కువైపోయింది కాబట్టి అందులో స్టాండ్ అవుట్ అవడం కోసం ప్రాపర్ స్కిల్స్ అయితే బాగా డెవలప్ అయితే చేసుకోవాలి. మన యొక్క హార్డ్ వర్క్ కూడా ఎక్కువ ఉండాలి.
ఉండాలి. ఎస్ యు ఆర్ రైట్. అవును. సో వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దగ్గర మీకు చాలా ఎక్కువ డేసే పట్టింది కదా, ఎక్కువ మంత్సే పట్టింది కదా, ఎందుకని అంటే లైక్ ఏమన్నా ఏంటి రీజన్ మామూలుగా? సో నార్మల్గా ఏంటంటే అప్పుడు కొంచెం లైక్ పాండమిక్ టైంలో హైరింగ్స్ అనేది చాలా తక్కువైనాయి. అవును, స్లో డౌన్ అయింది నిజమే. కాల్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మళ్ళీ లైక్ వన్స్ కాల్స్ అనేది అంటే హైరింగ్స్ అనేది పెరిగాక నాకు లైక్ నేను కూడా అంటే 23లో నా రిజైన్ చేశాను అనమాట నా జాబ్కి. సో అప్పుడు లైక్ నైట్ షిఫ్ట్స్ వల్ల ఎక్కువ హెల్త్ డిస్టర్బెన్స్ అయింది. సో నేను కూడా కొంచెం టైం తీసుకున్నాను మళ్ళీ లైక్ బ్యాక్ అవ్వడానికి, మళ్ళీ స్కిల్స్ లైక్ కొంచెం టైం తీసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ నాకు నేను స్కిల్స్ అప్డేట్ చేసుకున్నాను. సో అట్లా టైం కొంచెం పట్టింది. ఓకే, వీళ్ళ ట్రైనింగ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఏవేం రిసోర్సెస్ యూజ్ చేశారు ప్రిపేర్ అవ్వడం కోసం? వీళ్ళు కాకుండా నార్మల్గా వేరే యూట్యూబ్ ఛానల్స్లో సో అలా నేర్చుకున్నా. అంటే ఇంకా లైక్ ఏమైనా ఇంకా కాన్సెప్ట్స్ అని మిస్ అయినా సో అలా నేర్చుకున్నాను అనమాట. యూట్యూబ్ ఛానల్స్ యూజ్ చేసి ఓన్గానే నేర్చుకున్నారు అయితే మీరు? అంటే వీళ్ళది కాకుండా నెక్స్ట్ సోర్స్ లాగా యూట్యూబ్ ఛానల్స్ చూసుకున్నా. అంటే ప్రాక్టీస్ చేయడానికి సీక్వెల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ అనుకోండి, హ్యాకర్ ర్యాంక్ కానీ, లీడ్ కోడ్ కానీ అలా వెబ్సైట్స్ యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి. పవర్ బి అయితే ప్రాజెక్ట్స్ ఎక్కువ చేయాలి, సో రెజ్యూమే ప్రాజెక్ట్స్ లైక్ అలా చేసేదన్నమాట. అండ్ యూట్యూబ్లో టాపిక్స్ యూట్యూబ్ కూడా యూజ్ చేసుకున్నాను కొన్ని ఛానల్స్. ఫైన్. సో వన్స్ ప్లేస్మెంట్స్ మూవ్ అయిన తర్వాత సో ఓడిన్ స్కూల్ నుంచి ఇంకా ఎక్స్ట్రాగా మీకు ఈ ఫ్లిప్కార్ట్లో ఎలాగో వచ్చింది అనుకోండి, ఫ్లిప్కార్ట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఇంటర్వ్యూస్కి మీరు అటెండ్ చేశారా? చేశానన్న. కాల్స్ వచ్చాయి కొన్ని లైక్ చాలా వరకు నా ఫైనల్ రౌండ్స్లో వెళ్ళిపోయాయి అనమాట. ఫైనల్ రౌండ్స్కి వచ్చి రిజెక్ట్ అవ్వడము. సో అలా లైక్ కొన్ని ఏమో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేక వెళ్ళిపోవడం, కొన్ని లైక్ నేను ఎక్కువ ఇవ్వక అంటే ఇంటర్వ్యూ కరెక్ట్ ఇవ్వక అలా రిజెక్ట్ అయ్యాయి. సో వాట్ అబౌట్ ఫ్లిప్కార్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది మీది? ఎలా సెలెక్ట్ అయ్యారు అసలు, ఏంటి, ఎన్ని ఫేజెస్ అయింది? ఫ్లిప్కార్ట్ అనేది లైక్ వన్ ఆఫ్ ద అల్యూమిని లైక్ వివేకానంద అనేసి ఒక పర్సన్. సో తను ఓడిన్ స్కూల్ అల్యూమినియే. సో తను ద్వారా లైక్ తను రిఫర్ అంటే వేకెన్సీస్ ఉన్నాయని లైక్ ప్లేస్మెంట్స్ టీమ్ ప్రొఫైల్స్ అన్ని షేర్ చేశారు. సో అందులో నాకేంటంటే నా ప్రొఫైల్ అంటే వేరే వాళ్ళతో పాటు నా ప్రొఫైల్ కూడా సెలెక్ట్ అయ్యనమాట కొందరితో పాటు. ఏంటంటే నాది వాళ్ళు ఫ్లిప్కార్ట్ చూసే రోల్ ఎక్సెల్ ఎక్స్పీరియన్స్ కావాలని. సో నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో WNSలో దాంట్లో నేను ఎక్సెల్ యూజ్ చేశాను. సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది, అలా సెలెక్ట్ అయింది. సో దాని తర్వాతకి కాల్ అంటే ప్రాసెస్ అనేది నార్మల్గా ఫస్ట్ కాల్ చేశారు వాళ్ళు, సెలెక్ట్ అయ్యారు అంటే యువర్ ప్రొఫైల్ ఇస్ షార్ట్ లిస్టెడ్ అనేసి ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ అయింది అనమాట ఫస్ట్ టైం. సో తను లైక్ బేసిక్ క్వశ్చన్స్ బట్ మ్యాండేటరీ లైక్ అక్కడే కదా మనం సెలెక్ట్ చేస్తారు వాళ్ళు వెదర్ ఇన్ ఆర్ అవుట్ అని అక్కడ తెలిసిపోతుంది. సో వాళ్ళు బేసిక్ నార్మల్ క్వశ్చన్స్ లైక్ ఎక్స్పీరియన్స్ ఏంటి, లైక్ బెంగళూరు లొకేషన్ ఓకేనా, లైక్ ప్యాకేజ్ లైక్ హౌ మచ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అనేసి, సో స్కిల్స్ ఏంటి అనేసి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇట్లాంటి జనరల్ క్వశ్చన్స్ అడిగారు. సో అదే అయిపోయిన తర్వాతకి వాళ్ళు లైక్ నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ అనమాట. కాల్ చేసి 2-3 డేస్లోనే లైక్ టెక్నికల్ రౌండ్ అయిపోయింది అనమాట. సో టెక్నికల్లో అంటే మేజర్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు క్వశ్చన్స్? సో మోస్ట్లీ ఎక్సెల్ బ్రో, అంటే వాళ్ళకి కావాల్సింది ఎక్సెల్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ పర్సన్ అనమాట. సో నాకున్న లైక్ ఎక్స్పీరియన్స్తో నేను ఇంకా అంటే దాన్ని అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకొని లైక్ ప్రాక్టీస్ చేసి చాలా చేశాను. సో ఎక్సెల్ మీద క్వశ్చన్స్ అడిగారు నార్మల్గా. మేజర్ ఏంటంటే వాళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తే దాన్ని ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తున్నావు అది లైక్ అలా చూసారనమాట. ఫర్ లైక్ లుక్అప్ ఫంక్షన్స్ కానీ, ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ లైక్ కౌంట్ ఇఫ్ అలాంటి ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్స్ అలా అడిగారనమాట. సో ఎంత ఫాస్ట్గా చేసేది చూసారు, కరెక్ట్గా ఎంత గ్రిప్ ఉంది ఎక్సెల్లో అది. మళ్ళీ ప్లస్ సీక్వెల్ కూడా అడిగారు. సీక్వెల్ నార్మల్ క్వశ్చన్స్ మరి టఫ్ కాదు, నార్మల్ ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో రెండు. సో అలా అయితే ఎన్ని డేస్ పట్టిందమ్మా ఈ ఫ్లిప్కార్ట్ మీకు ఫైనల్ రిజల్ట్ చెప్పడానికి? అది చాలా ఫాస్ట్గా అయిపోయింది బ్రో, లైక్ విత్ ఇన్ 1 వీక్లోనే కంప్లీట్ అయిపోయినాయి అంతా. 1 వీక్లో కంప్లీట్. సో ఫ్లిప్కార్ట్లోని ఎగ్జిక్యూటివ్ డేటా అనలిస్ట్గా సెలెక్ట్ అయ్యారు. సో ప్యాకేజ్ ఏమైనా చెప్పగలరా? అంటే అది నేను డిస్క్లోజ్ చేయలేను, బట్ ఏంటంటే నా ప్రీవియస్ ప్యాకేజ్ మీద 100% హైక్ వచ్చింది.
100% హైక్ వచ్చిందా? గ్రేట్. సో ఎందుకంటే ఫ్లిప్కార్ట్ వన్ ఆఫ్ ది టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఆబ్వియస్లీ ఈ కామర్స్ సైట్లోని వన్ ఆఫ్ ది టాప్ కాబట్టి గ్రేట్. సో మంచిది. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫ్రెషర్కి, సో ఈ యొక్క ఓడిన్ స్కూల్ నుంచి ఈ యొక్క డేటా సైన్స్ కోర్స్ కనుక తీసుకుంటే ఫ్రెషర్కి నేను అంటున్నాను, సో జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? మనం ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ అయినా 100% ఇస్తానంటే మా ఓడిన్ స్కూల్ కూడా అలా ప్రామిస్ చేయరు. ఏంటంటే మన సైడ్ నుంచి కూడా ఏంటి 100% ఎఫర్ట్స్ ఉండాలి. వాళ్ళు ఇస్తారు సపోర్ట్, వాళ్ళు స్కిల్స్ నేర్పిస్తారు, దాన్ని మనం ఎలా నేర్చుకుంటాం, ఎంత అప్డేట్ చేసుకుంటాం, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీథింగ్. సో ఎప్పుడు ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి, లైక్ ఆల్ ప్రిపేర్డ్ ఉండాలి. సో వాళ్ళని బ్లేమ్ చేయలేము. ఇంటర్వ్యూ అయిన తర్వాతకి మనం కరెక్ట్గా ఇవ్వకపోతే అది మన ఫాల్టే. సో ఏదైనా కూడా సో మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్క్రాచ్ నుంచి లైక్ ఎవరికి తెలియని వాళ్ళకి ఓడిన్ స్కూల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వాళ్ళు స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు ఎవ్రీథింగ్ అనేది బేసిక్, లైక్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ వీ కెన్ గో విత్, లైక్ దే విల్ లైక్ టీచ్ నా. సో ఐ కెన్ సజెస్ట్ ఓడిన్ స్కూల్. గ్రేట్. సో మీకు ఓడిన్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, ఎలా క్లారిఫై చేసుకునేవారు? సో వీకెండ్స్లో క్లాసెస్ అయ్యాయి. సో వీక్ డేస్లో లైక్ ట్యూస్డే ఆర్ వెనస్డే అలా ఒకరోజు డౌట్ సెషన్ అనేది పెట్టేదన్నమాట మా బ్యాచ్ అప్పుడు. సో అలా లైక్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే సో లైక్ దాని రిలేటెడ్ స్కిల్ రిలేటెడ్ ఎవరైనా ట్యూటర్ వాళ్ళు క్వరీ సాల్వ్ చేశాను అనమాట, డౌట్స్ అడిగేది. సో అలా క్లియర్ అయ్యేదన్నమాట. ఓకే, అయితే ప్రాబ్లం అయితే లేదు డౌట్స్ వైస్ అయితే. గ్రేట్. సో ప్రెసెంట్ డేటా సైన్స్ ఫీల్డ్ ఎలా ఉంది, జాబ్స్ మార్కెట్ అసలు ఎలా ఉంది, మీ వ్యూ ఏంటి? సో అందరికి తెలుసు, సో డేటా సైన్స్ ఎవ్రీవన్ లైక్ అందరూ డేటా సైన్స్ అని వస్తున్నారు. ఎంత లైక్ మనం ఫస్ట్ ప్రిపేర్ అయి ఉండాలి. లైక్ కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ. సో దాని తగ్గట్టు మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎంత కాంపిటేటివ్ లైక్ ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్లో మనం ట్రై చేయాలి జాబ్ రావడానికి. దట్ ఎండ్ ఆఫ్ ద డే మనకే కదా జాబ్ కావాల్సింది. సో లైక్ ఏదైనా హెల్ప్ తీసుకోవాలి, బట్ కంప్లీట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో లైక్ నార్మల్గా మనకి మనం అప్డేట్ చేసుకోవాలి. లైక్ నౌకరీ అయినా లింక్డ్ఇన్ అయినా ఇవి కూడా యూస్ చేసుకోవాలి. ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి లింక్డ్ఇన్లో. సో ఇది కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ చేయాలి, వస్తుంది బట్ వెయిట్ చేయాలి అండ్ ట్రై చేయాలి. అండ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతే ఎక్కడ లైక్ యు ఆర్ గెటింగ్ బ్యాక్, ఇక్కడ నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అవన్నీ నోట్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కానీ అలా లైక్ బెటర్ ఇస్తే యూ కెన్ లైక్ వస్తుంది, బట్ టైం టేక్స్, దట్స్ ఇట్. ఎస్, గ్రేట్. సో మన వ్యూవర్కి అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో ఎవ్రీ మంత్ ఓడిన్ స్కూల్లో అయితే డేటా సైన్స్ కోర్స్ యొక్క న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తుంటారు. సో మీరు తప్పకుండా వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీకు ఇచ్చేసి డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా యాక్సెస్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ వర్ష గారు చెప్పారు కదా, సో వాళ్ళ యొక్క 6 months ట్రైనింగ్లో అసలు ఏమేమి డీల్ చేశారు ఈ యొక్క ఓడిన్ స్కూల్ వల్ల అనేసి. సో మీకు నచ్చితే తప్పకుండా ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీకు ఇచ్చేసి ఒక ఫామ్ ఫిల్ చేయండి. ఈ ఓడిన్ స్కూల్ యొక్క రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తే మీకు నచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా అడిగి నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి, మర్చిపోవద్దు. రైట్ వర్ష గారు, సో ఫైనల్ వర్డ్ ఏంటి మీది? జాబ్ వస్తుంది అంటే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా ట్రై చేయండి, జాబ్ వస్తుంది, బట్ టైం పేషెన్స్తో ఉండాలి. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో జస్ట్ ట్రై, దట్స్ ఇట్, ఐ విల్ గెట్. థ్యాంక్ యూ సో మచ్ అనయ్య, లైక్ ఫర్ ద లైక్ inviting you to your channel. Thank you so much. Okay, so congratulations once again Varsha, thank you so much. Thank you so much. Bye. Bye.